హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. పూజలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నోటికి ఏదన్నా బాగా తినాలనిపించి ఎండు రొయ్యలతో బెండకాయ పులుసు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందాము అని ఈ వీడియో చేస్తున్నాను. మా సైడ్ అయితే పచ్చి రొయ్యలు అది తెచ్చుకునే వీలు లేనప్పుడు ఎండి చేపలు, ఎండి రొయ్యలు బాగా వాడతాము. ఈ పర్టికులర్ రెసిపీకి లేత బెండకాయలు అద్దిరిపోతాయండి. సో నేను లేత బెండకాయలు తెచ్చుకున్నాను. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి, చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గరిటెడు ఉప్పు, అంటే ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి, ఒక పావు స్పూన్ పసుపు, ఒక ముప్పావు స్పూన్ కారం. ఇవన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నాకు ఇవి సరిపోతాయి. ఉప్పు కారం కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని కలిపి పేస్ట్లా అవ్వడానికి పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం పసుపు అంతా కూడా దాని ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళలోకి దిగి చిక్కగా అయ్యి కూర మొత్తానికి రుచినిస్తాయి. ఎండు రొయ్యల్ని బాగా కడుక్కొని కొన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టి పక్కన ఉంచుకోండి. కొత్తిమీర ఆకులు వేరుగా కాడలు వేరుగా చేసి పెట్టుకున్నాను. ఇవి లేత బెండకాయలు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి నూనె పడుతుంది ఇందులోకి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 గరిటెల వరకు నూనె పోసుకోండి. నూనె బాగా వేడవనివ్వండి. బాగా వేడైన తర్వాత కావాలి అంటే బెండకాయలు వేపుకోండి, కానీ నావి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ వేపట్లేదు. ఉల్లిపాయలు మట్టుకు వేసి వేపేసుకుంటున్నాను. బాగా ఎర్రగా వేపనివ్వండి. వేగిన తర్వాత ఇందాక పెట్టుకున్న పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసేసుకొని వేపండి. కారం దిగుతుంది. బాగా ఎర్రగా వేగిపోవాలి ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ టైంలో వేసేసుకుంటే మొత్తం ఉల్లిపాయతో పాటు అది కూడా వేగిపోతుంది. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. చూసారు కదా, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా ఉల్లిపాయ అంతా కూడా బాగా ఎర్రగా వేగిపోయింది. దగ్గర దగ్గర 3.5 నిమిషాలు పట్టింది. బెండకాయల్ని ముందు వేపలేదు కదా, ఆ పచ్చి వాసన పోవడానికి ఈ ఉల్లిపాయలతో పాటు వేసేసుకొని ఇప్పుడు వేపుకుందాం. మీడియం సైజు ముక్కలుగా కోసుకోండి. నాకు చిన్నగా ఉండడమే ఇష్టం, సో అందుకే నేను మీడియంగానే కోసుకున్నాను. మీకు పొడుగ్గా తినడం ఇష్టమైతే కనుక పొడుగ్గా కోసుకోండి. ఇంకాను ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాలు వేపినట్లయితే త్వరగా మగ్గిపోతాయి. అందుకే లేత బెండకాయలు తీసుకోమని చెప్పాను. ముదురు బెండకాయలు పీచు వచ్చినట్టు ఉంటాయి, నవ్వడానికి అంత రుచిగా ఉండవు. కాబట్టి లేత బెండకాయలు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తారో అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో. ఒక 2 నిమిషాల్లో బెండకాయలు వేగిపోతాయండి. కడిగి పెట్టుకున్న ఎండురాయలు ఉన్నాయి కదా నానబెట్టినవి, అవి నీళ్లు వాడపోసేసి ఇందులో వేసేద్దాం. బాగా నాని ఉంటాయి కదా, బాగా వేపేసుకోండి. ఇప్పుడు వాటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా. ఆ పైన దుమ్ము ధూళి ఉప్పు ఏమైనా అంటుకుని ఉంటే పోవటం కోసం అని చెప్పేసి ఎండురాయల్ని మనం బాగా కడుక్కొని తలా తోక తీసేసి అప్పుడు వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకుంటాం. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేపుకోండి. పచ్చివాసన పోవాలి. మీలో ఎంతమందికి గోంగూరలో ఎండురాయలు వేసుకొని తినడమో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇందాక మనం కొత్తిమీర కాడలు తీసుకుని పెట్టుకున్నాం కదా, ఒకసారి చేతితో నలిపి వాటిని నేను ఇందులో వేసేసుకుంటాను. పులుసులో ఈ కాడల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేదు మీకు ఎలా ఇష్టం ఉండదు అనుకుంటే కంప్లీట్గా ఇది ఆప్షనల్, స్కిప్ చేసేయచ్చు ఈ పార్ట్ని. కొత్తిమీర అన్నది కంప్లీట్గా మీకు ఆప్షనల్ అండి. కంపల్సరీ ఏం లేదు మీరు వేసుకోవాలని. రుచి నచ్చిన వాళ్ళు వేసుకుని తినచ్చు, ఇబ్బంది లేదు. ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఉప్పు కారం పసుపు, అది ఇప్పుడు వేసేసుకుందాం. బెండకాయలు ఎండురాయలు కూడా బాగా వేగిపోయినాయి కాబట్టి ఈ మసాలా పేస్ట్ మొత్తం అన్నిటికీ కూడా బాగా పట్టి నూనె వదిలేలాగా ఒక 2 నిమిషాలు వేపుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం కూడా. మూత పెట్టిన తర్వాత అది మగ్గుతూ ఉండగా చింతపండు పులుసుని వేరు చేసేసుకోండి. తుక్కు తీసేసి మొత్తం పులుసు అంతా వేరు చేసుకోండి. 2 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసిన తర్వాత ఇలా ఉంది, మొత్తం వేగిపోయి చాలా బాగుంది. సో ఈ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే చింతపండు పులుసు ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నారో
దాన్ని ఈ మిశ్రమంలో కలిపేసి బాగా ఉడకనివ్వాలి. పులుసులో ఎటువంటి తుక్కు లేకుండా చూసుకోండి, లేకపోతే తినేటప్పుడు కూరలో తగులుతుంది. మొత్తం పులుసులోకి గ్రేవీ అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం ఉడికొచ్చిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గబెట్టండి 3-4 నిమిషాలు. మధ్యలో వీలైతే కలుపుతూ ఉండండి, లేదు అన్నట్లయితే అలా వదిలేసినా సరిపోతుంది. నాకు కొన్ని నీళ్ళు తక్కువైనట్టు అనిపించాయి, కొన్ని నీళ్ళు పోసుకున్నాను. మీరు పులుసుకి తగినన్ని నీళ్ళు పోసుకోండి. ఏదైతే కొత్తిమీర నేను ఆకులు ఉంచుకున్నానో అవి కూడా వేసి మూత పెట్టేశాను కంప్లీట్గా. మూత పెట్టేసి 3 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కొంచెం కొత్తిమీర జల్లుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి కూర. అంతా కలుపుకుని ఒకసారి ఎలా ఉందో చూద్దాం. బెండకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. అవును, బాగా ఉడికిపోయాయి. ఒకసారి ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఎక్కువ అయినాయి అన్నది టేస్ట్ చూసుకోండి. ఉప్పు కనుక కొంచెం ఎక్కువైంది అన్నట్లయితే అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఎప్పుడూ కొంచెం తక్కువ వేసుకోండి. ఉప్పు కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అన్నీ సరిపోయినవి, సో ఇంకా నేను దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు. నాకు పులుసు ఇలాగా నీళ్ళుగా ఉంటేనే ఇష్టం అండి. మరీ నీళ్ళుగా కాదు, మరీ చిక్కగాను కాకుండా ఇలా సెమీ నీళ్ళగా ఉంటే చాలా బాగుంటుంది కలుపుకోవటానికి. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందన్నది నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో కలుద్దామండి.